వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపడుతుంది వైసీపీ పార్టీ. మరి దీనికి కారణం ఏంటి తెలుసుకుందాం. సార్, వైసీపీ పార్టీ మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతుంది, అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి? సుమారుగా అంటే అందరికీ కూడా తెలిసిన విషయమే, కోవిడ్ టైంలో ఈ వైద్యం గురించి ఎంత ఇబ్బంది పడ్డాము. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా జనాల్ని దోచుకోవడం కానీ, ఆ ప్రాణాలని కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి వైద్యం చేయక ఎంత ఇబ్బందులు పెట్టాయన్నది చూసాం. ఆ రోజు ఆదుకున్నది కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే. ఆ ఉద్దేశంతో కోవిడ్ వెళ్ళిపోగానే అప్పటిదాకా కూడా గవర్నమెంట్ పరంగా కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే ఉంటే ఒకేసారి 17 కాలేజెస్కి పర్మిషన్స్ తీసుకురావడం, అన్ని కాలేజెస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకోవడం చాలా కష్టమైన పని. మరి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి 3 షిఫ్టుల్లో వాటన్నిటి కూడా కంప్లీట్ చేయాలని అనుకున్నట్టుగా 2023కి 5 కాలేజీలను కంప్లీట్ చేయడం జరిగింది. 25కి ఇంకొక 5, 26కి 7 కాలేజీలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన చెప్పిన మాట ప్రకారం అన్నింటిని కూడా కంప్లీట్ చేసుకుంటా 23కి 5 కాలేజీలను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అవి కాకుండా ఇంకొక 2 కాలేజీలు కూడా ఆయన పూర్తి చేసినారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 10 కాలేజీలు పెండింగ్ ఉంటే ఆ 10 కాలేజీలు మేము కంప్లీట్ చేయడానికి మాకు 23 సంవత్సరాల టైం పడుతుంది. కాబట్టి మేము వీటన్నిటిని కూడా చెయ్యము, వీటన్నిటిని కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తామని చెప్పి దానికి పీపీపీ మోడ్ అనేది ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ కాలేజెస్ అన్నింటినీ కూడా అమ్మకానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి అన్ని కాలేజీలను తీసుకొని వచ్చినప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, పేదవాళ్ళకి విద్య, వైద్యం ఇవన్నీ కూడా దూరం అవుతాయన్న ఆలోచనతో ఈ ఉద్యమాన్ని చాలా ప్లాట్ఫామ్స్ మీద మేమంతా కూడా దానికి సంబంధించి అపోజ్ చేస్తున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదని. వాళ్ళు వినకుండా కేవలం నామమాత్రమైనటువంటి రేట్లకి, అంటే ఎకరా ఒక 100 రూపాయలు ఆ రేటుకి ఈ ప్రభుత్వ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తా ఉన్న క్రమంలో ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభించడం కూడా జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి 60,000 మందితో మనం చేయాలని మొదట అనుకున్నప్పటికీ కూడా ఈరోజు కనుక ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తే సుమారుగా 1,00,000 మందికి పైగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. మరి తప్పకుండా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా శ్రమించడం జరుగుతుంది. అంటే ఒకటి ప్రధానంగా కొంతమంది చర్చించుకుంటున్నారు, ప్రభుత్వ హాస్పిటల్స్ని నిర్వీర్యం చేస్తూ ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ మీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది హాస్యాస్పదం, తప్పు కదా, ఇలా ఎలా చెప్తారని అడుగుతున్నారు. మీరేమంటారు? ఇట్లా అసలు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది. అంటే సుమారుగా అంతకుముందు 400 డిసీజెస్కి మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉంటే సుమారుగా 1024 డిసీజెస్ని అందులో ఇన్వాల్వ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అలానే సుమారుగా 2.5 లక్షలకు మాత్రమే దానికి లిమిట్ ఉంటే క్యాన్సర్ పేషెంట్స్కి అయితే అన్లిమిటెడ్గా ఆరోగ్యశ్రీ ద్వారా క్లైమ్స్ని తీసుకునే అవకాశం కల్పిస్తూ, అంటే ఆ రోజే ప్రభుత్వ హాస్పిటల్స్ని బలోపేతం చేసి ఉండొచ్చు కదా, ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆ రోజు బలోపేతం చేసి ఈ రోజు మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం ఏంటని. అంటే ఇక్కడ ఒకటి కేవలం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉండింది, 3 సంవత్సరాల్లోనే అద్భుతాలు చేయడం అన్నది రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదు. ఎన్నో మిరాకిల్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అందులో భాగంగా విద్యా, వైద్యం గురించి అయితే అసలు చెప్పనక్కర్లా. అన్ని మార్పులు కేవలం 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్లో అయిపోయినా కూడా 3 సంవత్సరాల్లోనే తీసుకురావడం కూడా జరిగింది. అంటే అటు ప్యారలల్గా ఆరోగ్యశ్రీని మెయింటైన్ చేస్తూనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నాడు నేడు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నాడు నేడు తీసుకొని వచ్చినారు. దాంట్లో అన్ని హాస్పిటల్స్ని కూడా రెనోవేట్ చేయడం కానీ, సుమారుగా 13,000 విలేజ్ హెల్త్ క్లినిక్స్ని కానీ, అలానే 600 చిల్లర ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కానీ, 400 చిల్లర అనుకుంటాను అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా జిల్లా హాస్పిటల్స్ వీటన్నింటినీ కూడా రెనోవేట్ చేసి అన్నింటినీ కూడా సఫిస్టికేటెడ్గా 104, 108లతో సహా చాలా చక్కగా నిర్వహించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి విద్యా, వైద్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, రాజశేఖర రెడ్డి గారిని కానీ పేరు పెట్టి దాన్ని మాట్లాడేది కానీ, వాళ్ళని తప్పు పట్టాలనే ఆలోచన కానీ ప్రతిపక్షాలు కూడా చేసే పరిస్థితి ఈరోజు లేదు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ విషయంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఒక రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేశాము, దీనికోసం వాలంటీర్లను పెట్టి డబ్బు వృధా చేశారనే విధంగా. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు కొంచెమన్నా సిగ్గుపడాలా. అంటే ఈ పెన్షన్స్ని 1వ తేదీ ఇవ్వాలా అనే నిర్ణయం తీసుకునేదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 1వ తేదీ ఉదయాన్నే ఇంటికి వెళ్ళి ఇవ్వాలా అన్న నిర్ణయం తీసుకొని అమలు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. దానిని కాపీ కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అంటే దిక్కులేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు విమర్శిస్తాయన్న ఆలోచనతో మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని మీరు అమలు చేస్తూ ఉన్నారే కానీ ఎక్కడా కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కాదు. ఇట్లాంటి మంచి ఆలోచనలు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి రాలా. అటు రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు అన్నా ఇంప్లిమెంట్ చేయడమో తప్పనిసరి పరిస్థితి, అది కూడా లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఇంప్లిమెంట్ చేయడమే తప్ప కొత్తది ఏదీ చేయాలి. ఈ రోజు కూడా కొంచెమైనా సిగ్గుపడాలా.
18 నెలలు దాటింది అనుకుంటాను సుమారుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ 18 నెలల నుంచి ఆ ఒక్క పెన్షన్స్కి మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరు 20 మంది 30 మంది ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇళ్ళలో నుంచి బయటకు లాగి వీళ్ళు ఫోటోలు తీసుకొని వీళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళని రోడ్లో నిలబెడతా ఉంటే సిగ్గు అనిపించాలి కొంచెమైనా కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారు మూడో కంటికి తెలియకుండా ఒక మనిషిని వాలంటీర్ని ఇంటికి పంపించి అక్కడ ఒక్క ఫోటో కానీ ఎలాంటి పబ్లిసిటీ లేకుండా పెన్షన్స్ కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే 1వ తేదీ వస్తే పెన్షన్స్ పంచడానికి ఇళ్ళకెళ్ళి దాని ఫోటోలు వీడియోలు తీసుకొని పబ్లిసిటీలు చేసుకుంటా ఉన్నారంటే సరే, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేసుకున్నా కూడా అర్థం ఉంటుంది. ఎవరండి పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని బయటకు రమ్మని చెప్పి, ఎందుకంటే మహిళలే అందరూ పెన్షన్స్ తీసుకునేది, వాళ్ళందరూ కూడా రోడ్డు మీద నిలబడి వీళ్ళు ఒక 20 మంది వీళ్ళ ఇంట్లో డబ్బులు ఏదో తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తా ఉన్నట్టుగా ఫోటోలు వీడియోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటా ఉంటే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. తప్పకుండా చేసింది మంచి చేసింది, రెనోవేషన్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి కొంచెమైనా ఆలోచించాలి ఏది మంచి ఏది అని అన్నది ఈరోజు ప్రతిపక్షాలన్నీ. సార్ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయడం వల్లే వైసీపీ ప్రభుత్వంలో అంటే కార్యకర్తలు మెయిన్గా నాయకులు ఉండుంటే కార్యకర్తలు నాయకుల దగ్గరకు పోతారు ప్రజలు, కానీ వాలంటీర్లు రావడం వల్ల వైసీపీ ఓడిపోవడానికి ఒక కారణం అని కూడా చెప్తున్నారు. అదే నాయకులకి ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం లాగా ప్రిఫరెన్స్ ఇచ్చుంటే ఆ పరిస్థితి వైసీపీకి వచ్చిండేది కాదని జనాలు అసహించుకుంటున్నారు. అంటే కొన్ని చేయగలగాల, నాయకులు కార్యకర్తలకు ఒక గౌరవం అన్నది ఇవ్వగలగాల. ఎలా అంటే నాయకులు కార్యకర్తలు ప్రజల్లో ఉంటారు కాబట్టి ఏదైనా ఎవరికైనా పెన్షన్ రాకుండా వాళ్ళ కనుక ఇనెలిజిబిలిటీలో ఉంటే వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీలోకి తీసుకురావడం, కానీ ఏదైనా పథకాలు అందకపోతే నాయకులు కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి వారందరికీ కూడా ఆ పథకాలు అమలు చేయడంలో నాయకులు కార్యకర్తలు కష్టపడాలి. కానీ ఈ పెన్షన్స్ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చి దాని ఫోటోలు వీడియోలు తీసుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఈరోజు ప్రజలు అసహించుకుంటున్నారు. ఇది కాదు నాయకులు కార్యకర్తలు కోరుకునేది. 10 మందికి మంచి చేయడంలో ఇన్వాల్వ్ కాగలగాల. వాళ్ళకంటే పెన్షన్ ఇటు వస్తుంది, నువ్వు కాకుండా ఎవడో ఒకటి ఇస్తాడు. పెన్షన్ రాని వాళ్ళని, ఎవరికైనా ఇబ్బంది పడే వాళ్ళని మనము కార్యకర్తలు నాయకులు గౌరవంగా వాళ్ళందరికీ కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే దానికి ఒక సమాజంలో ఒక వాల్యూ ఉంటుంది. సో అటువంటి పని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆలోచనతో ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఎప్పటిలోగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది సార్? కోటి సంతకాల సేకరణ 20వ తేదీ ఈ నెల 20వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇచ్చిన అనుకున్న కోటి కనుక అయితే మాత్రం ఈ లోపలే కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ మధ్య తుఫాన్ రావడం వల్ల ఒక 4-5 రోజులు ఆలస్యమైంది. తప్పకుండా 20వ తేదీ మనకైతే టార్గెట్ ఉందో ఆ రోజుకి 1.5 కోటి కూడా దాటడానికి అవకాశం ఉంది మన స్టేట్లో. మన నెల్లూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి 1,00,000 సంతకాలకు పైగా వచ్చేదానికి అవకాశం ఉంది. తదుపరి పోరాటం ఏ విధంగా ఉండబోతుంది ప్రైవేటు మెడికల్ కాలేజెస్ మీద? తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్కు రాజకీయం ఆయన చేస్తా పోతా ఉన్నారు. ఆయన అనుకున్నది ఏదైతే వాళ్ళ మనుషులకు అప్పగించాలో అది ఇచ్చుకుంటూ పోతున్నారు. మేమైతే పోరాటం చేస్తున్నాం, ప్రజలను ఇన్వాల్వ్ చేయగలిగినాం. ఈరోజు ప్రజలు అంటూ ఉన్నారు, ఇన్ని కాలేజీలు తెచ్చినారా పర్మిషన్, మాకు తెలియదే ఆ రోజుల్లో, ఇంత మంచిని చేసిన వ్యక్తిని మనం పోగొట్టుకున్నామా అని. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఒకటైతే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని టెండర్ల ద్వారా దక్కించుకుంటారో నామమాత్రమైనటువంటి రేట్లకి వాళ్ళకి 2029 ఆఖరణ గుర్తుపెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తప్పకుండా ఏవైతే ఈరోజు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయో వాటన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి తీసుకొని పేద ప్రజలందరికీ కూడా చక్కని విద్య, వైద్యం వీటన్నిటిని కూడా అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజలకు విద్యా వైద్యం ఇవ్వడమే లక్ష్యం. అదేవిధంగా 2029 తర్వాత మొత్తం కూడా మారిపోతుంది. ఇప్పుడు ప్రైవేటీకరణ చేసినా కూడా అప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అంటున్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.